హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. నేను ఈరోజు కేక్ చూపించబోతాను, స్పాంజ్ కేక్ అదన్నమాట. ఈరోజైతే కేక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. 1 కప్ షుగర్ తీసుకోవాలి, 1 కప్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. నేను ఫ్రీడమ్ ఆయిల్ ఎందుకు తీసుకున్నాను అంటే అది స్మెల్ రాదనమాట. తర్వాత 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. 1/2 కప్ పెరిగిన తర్వాత షుగర్ ఏంటంటే మీరు పౌడర్ తీసుకుంటే 1 కప్ వస్తుంది. నేనైతే హాఫ్ తీసుకున్నాను. పౌడర్ తీసుకోవచ్చు, ఇలాగ డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. పౌడర్ ఏంటంటే కొంచెం తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. నేను డైరెక్ట్ షుగర్ వేసేసుకున్నాను. పిల్లలు వచ్చే టైం అయింది, టైం లేదని చెప్పేసి అలా చేసేసాను అనమాట. అది బాగా కలపాలి, బిస్కెట్తో బాగా కలుపుతుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను మిక్సీలో వేయలేదు, డైరెక్ట్ బిస్కెట్తోనే మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అంతలోపు మనం వేరే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి. అలా రావాలి. ఆ తర్వాత మనం ఒక 1 కప్పు మైదా తీసుకోవాలి. నేను ఇక్కడ మైదా తీసుకున్నాను. మైదా ఆర్ గోధుమ ఏదైనా తీసుకోవచ్చు. గోధుమ అయితే హెల్తీ, కాకపోతే నేను ఈరోజు మైదాతో చేస్తున్నాను ఇది. మైదా తర్వాత బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇది బేకింగ్ సోడా 1/2 స్పూన్, వంట సోడా ఒక 1/2 స్పూన్. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ప్రతి స్వీట్లలో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం జల్లించుకున్న తర్వాత దానిలో ఏమన్నా రాళ్ళు అదేమన్నా ఉంటే మనకు స్టెయినర్లో వచ్చేస్తుంది అనమాట. అదంతా తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకొని మనం విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదంతా మొత్తం మిక్స్ చేసేసుకొని నేను ఒకటి చెప్తాను, ఇలా నేను ఎసెన్స్ వేయలేదు. నేను అది వేరేది వేసాను, లాస్ట్లో వేసాను ఎసెన్స్. అది ఇప్పుడే వేయాలి, యాక్చువల్గా నేను మర్చిపోయాను అనమాట. లాస్ట్లో వేసాను. ఇప్పుడు వేయచ్చు, అప్పుడైనా వేసుకోవచ్చు. అదేంటంటే ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ మనకి ఒకవేళ ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు దాని బదులు. నేనైతే ఇది ఎగ్లెస్ చేస్తున్నాను, ఎగ్స్ ఏం వేయట్లేదు. మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని, నా దగ్గర కేక్ మౌల్డ్ ఉంది కానీ నేను కేక్ మౌల్డ్లో చేయలేదు. ఒక గిన్నె తీసుకొని, అల్యూమినియం గిన్నె ఒకటి తీసుకొని కింద అంతా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై మంచిగా చేసుకున్న దానిపైన బటర్ పేపర్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. అంత సైడ్లో కూడా చేయాలి, ఎందుకంటే అది మాడదు. మనం సైడ్లో కింద వేసేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని దానికి ఎంత మనం ఈ గిన్నె ఎంత ఉందో అంత కట్ చేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె మనం హీట్ చేసుకోవడానికి, కేక్ బేకింగ్ మళ్ళీ పెద్ద ఒక బౌల్ కావాలి కదా గిన్నె, అదొకటి. ఈ గిన్నె అయితే అందులో ఏది కరెక్ట్గా సరిపోతుందో, టైట్ ఉండొద్దు, కొద్దిగా లూజ్ ఉండాలి. ఒక 10 మినిట్స్ అది హీట్ అవ్వాలి. దాని లోపల స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు, ఇసుక వేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే స్టాండ్ వేసి చేస్తున్నాను. దానిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా దాన్ని హీట్ కానియాలన్నమాట. కొంచెం మీడియం దాంట్లో పెట్టాలి. ఇప్పుడు మనం చల్లార్చిన పాలు తీసుకోవాలి. నాకైతే కొద్దిగా పడ్డాయి, 1/2 కప్ అని కూడా నేను చెప్పలేను. కొద్దిగా 3/4 కప్ పడినాయి అనుకుంటా. అది కొద్దిగా తీసుకొని ఒకటేసారి మనం మిల్క్ వేయొద్దు, అనేది బ్యాటర్ మొత్తం పల్చగా అయిపోతుంది. కొద్దిగా మిల్క్ వేసుకుంటూ మనం మళ్ళీ ఇట్లా రౌండ్ ఇచ్చి మధ్యలోకి కట్, అట్లా ఆ రౌండ్లో మనం కేక్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎట్లా పడితే అట్లా మిక్స్ చేస్తే కేక్ అనేది సరిగ్గా రాదు, విరిగిపోతుంది. అలా కాకుండా మనం ఇలా మిక్స్ చేస్తే మాత్రం కేక్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియోస్ అందరు చూడట్లేదు అనుకుంటా, అందరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తర్వాత ఇట్లా బ్యాటర్ అనేది అట్లా రిబ్బన్ లాగా రావాలన్నమాట. నాకు ఇంకొద్దిగా పాలు పడ్డాయి, సరిపోలేదు. నేను ఇంకొద్దిగా మిల్క్ వేసుకున్నాను. ఆ మిల్క్ వేసుకుంటే ఇప్పుడు మనకు కరెక్ట్ వచ్చేస్తుంది బ్యాటర్ అనేది. ఈ బ్యాటర్ ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వస్తేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. వీడియోస్ కొంచెం లేట్ అయిపోయినాయండి. ఇట్లా
ఇట్లా మనకి రిబ్బన్ లాగా ఇట్లా పడాలి కింద. అట్లా వస్తే మనకు పర్ఫెక్ట్ బ్యాటర్ వచ్చినట్టు. మళ్ళీ ఇంకో 2-3 మినిట్స్ అట్లా మనం మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత పక్కకు పెట్టాలి. బటర్ స్కాచ్ నేను అప్పుడు వేయలేదని చెప్పాను కదా, ఇప్పుడు వేసాను అనమాట. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు, అయితే నేను బటర్ స్కాచ్ వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ చాలు. ఇది లేకపోతే మనం ఏమంటారు ఇలాచీ పౌడర్, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనకి ఏంటంటే దీంట్లో ఎగ్స్ బదులు నేను పెరుగు వాడాను అనమాట. ఒకవేళ మీరు ఎగ్స్ వేసినట్టయితే పెరుగు వేయద్దు, పెరుగు అవాయిడ్ చేయండి. ఎగ్స్ లేకపోతేనే మనం పెరుగు వేసుకోవాలి. మా పిల్లలు ఎగ్స్ వేస్తే తినరు, కాకపోతే నేను పెరుగు వేసి చేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు మనం దేంట్లో అయితే కేక్ బేక్ చేస్తామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ పైన లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ కొంచెం లైట్గా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఆ బ్యాటర్ అనేది దీంట్లో వేసుకోవాలన్నమాట. కేక్ బ్యాటర్ అంతా దాంట్లోకి వేసేసుకొని దాంట్లో ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా మనం ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అక్కడ ఉడకదు, మొత్తం ఇట్లా పిండి ఉంటుంది. అట్లా కాకుండా ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే గిన్నె హీట్ చేసుకున్నామో దాంట్లో పెట్టేసి దానిపైన మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఒక హైలో పెట్టాలి, ఒక 5 మినిట్స్. హైలో తర్వాత స్లోలో మీడియంలో పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ అన్నా నైఫ్ అన్నా దేనితోనన్నా ఇట్లా చూడాలన్నమాట అయిందా లేదా అనేసి. కింద కొంచెం పిండి ఉంటే ఇంకా కానదు. నాకైతే పర్ఫెక్ట్ వచ్చింది. 30-45 మినిట్స్ లోపు మన కేక్ పర్ఫెక్ట్ అయిపోతుంది. అది మొత్తం చల్లారిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి మనం తీసేసుకొని ఆ పైన బటర్ పేపర్ అంతా తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే కేక్ ఇలాగ వచ్చింది. లైట్గా అక్కడ బ్రేక్ అయింది, మరి ఎందుకు అట్లా అయిందో తెలియదు. కేక్ అయితే చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. స్పంజీగా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో ఇంతటికి ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.